కేరళ వీడియోస్ అయితే చాలా డేస్ అయిపోయినాయి అని అనుకున్నారు కదా. బోత్ హౌస్ వీడియో అంది అదెక్కదా అనే కదా. సో ఏదో ఒక డిస్టర్బెన్స్ వల్ల, ఏదో ఒక వర్క్ వల్ల, ఏదో ఒక పని వల్ల అయితే చాలా లేట్ అవుతూనే వచ్చింది. సో లాస్ట్కి అయితే పోస్ట్ చేస్తున్నాం, మరి వీడియో చేసేయండి. బోత్ హౌస్ అయితే నిజంగా ఒక ఎక్స్పీరియన్స్, ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. మీరు కూడా కేరళకి అయితే ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం అస్సలు మిస్ కాకండి. సో ముందు ఒక డైనింగ్ ఏరియా లాగా అండ్ మా బెడ్రూమ్ అయితే చూపిస్తారండి. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఏసీ కానీ, ఏసీ కూడా వాళ్ళు టైం టు టైం నైట్ మాత్రమే ఆన్ చేస్తారు, డే టైంలో అస్సలు ఆన్ చేయరు. మేమున్న బోత్లో అయితే 2 బెడ్రూమ్స్ ఉన్నాయి, ముందుకు కిచెన్ ఉంది. సో ఇలా స్టెప్స్ ఎక్కినాక ఏమొస్తుంది తెలుసా, సో డైనింగ్ ఏరియా, ఇంత పెద్ద డైనింగ్ ఏరియా ఉంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. మేము వెళ్ళాక ఆ రోజు మార్నింగ్ వర్షం పడిందని రూప్ ఏరియా మొత్తం కవర్ చేసిందో అది మాత్రం మిస్ అయిపోయినా. కానీ ఇక్కడ నుంచి వ్యూ మాత్రం అబ్బబ్బబ్బా ఏమన్నా వ్యూ. కేరళకి వెళ్ళి ఈ ఎక్స్పీరియన్స్ని అస్సలు మిస్ కాకండి. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ బోత్ హౌస్ ఉన్నప్పుడు మీరు మార్నింగే లేచి ఆ 4కి కానీ 5కి కానీ అట్లా లేచేసి మార్నింగ్ వ్యూని ఎంజాయ్ చేయండి. అప్పుడు నిజంగా చాలా బాగుంది. సో మార్నింగ్ అయితే మళ్ళీ మాకు టీ అయితే ఇచ్చారు. సో ఆ టీ తాగుతూ ఇక్కడ కొంచెం రేస్ అది ఏదో ప్రాక్టీస్ చేస్తున్నారు వాళ్ళు, అది చూస్తూ ఇంకా సాంగ్స్ ఏంటో అలా ఎంజాయ్ చేస్తున్నాం. మేము ఫ్రెండ్ కూడా ప్రిపేర్ అయింది అన్నారు. సో ఆ రోజు అయితే మాకు మార్నింగ్ ఇడ్లీ సాంబార్ చట్నీ అయితే ఇచ్చారు. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఇస్తారు అనుకుంటా. మేము వెళ్ళినప్పుడు మాత్రం ఇది ఉంది. టేస్ట్ కూడా ఇంట్లో చేసినట్టు బాగుంది. కేరళలో ఎక్కడ తిన్నా కానీ బోత్ హౌస్లో మాత్రమే కడుపు నిండా తింటాము, ఎందుకంటే అన్నిటికంటే ఇదే కొంచెం బెటర్గా అనిపించింది నాకు. ఏంటి అప్పుడే రిటర్న్ అయిపోతున్నారు అంటేనా అని అనుకోకండి, బోత్ హౌస్ అయితే అయిపోయింది. కానీ ఈ గ్యాప్లో మేమైతే చిన్న బోట్ ఉంటుంది కదా, సో స్పీడ్ బోట్ లాంటిది, అందులో కూడా చేసినాము. అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాం.